సో ఇప్పుడు ఈ వీడియోలో మనవి ఇంకో ఈ సమ్స్ లాస్ట్ సమ్స్ అనమాట. సో చాలా జాగ్రత్తగా వినండి. ఇందులో నుంచి ఈ లాస్ట్ బిట్ ఉంది చూడండి, థర్డ్ క్వశ్చన్. ఇందులో వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ మనకి ఫైనల్ ఎగ్జామ్స్లో వచ్చినాయి, ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్స్లో. చాలా జాగ్రత్తగా వినండి, ఓకేనా? సో ఫస్ట్ ఏం అడిగిండు మనల్ని ఫస్ట్ క్వశ్చన్లో, ఫైండ్ అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ -6,5 + 10, -4 2,1 into -4, 2,1 -4,6. అయితే ఒక్కసారి మనం z = a + b ఫామ్లోకి వచ్చేసినామంటే z = a, b ఫామ్ మర్చిపోయినాం. సో మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేస్తా. ఇఫ్ z = a, b, then additive inverse of z is -z, that is -z = -a, -b. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏమనుకున్నాం, కాంప్లెక్స్ నెంబర్ని a, b అని రిప్రజెంట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఆ ఫార్మాట్లు ఇచ్చిండు కాబట్టి మనం ఆ ఫార్మాట్లోకి వెళ్ళి చేయాలి. సో ఇఫ్ z = a, b, దెన్ అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ z ఈజ్ -z. సో z అనే కాంప్లెక్స్ నెంబర్ ఉంటే దానికి అడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, -z అవుతుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మనకి దిస్ ప్లస్ దిస్ అన్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన కండిషన్నే తీసుకుందాం. ఓకే, 6,5 + 10, -4 అంటే మొత్తానికి ఇదొక కాంప్లెక్స్ నెంబర్, ఇదొక కాంప్లెక్స్ నెంబర్. ఇప్పుడు ఈ కాంప్లెక్స్ నెంబర్స్ని ఎట్లా యాడ్ చేస్తాము, సింపుల్. మనం నార్మల్గా ఇప్పుడు దీన్ని z1 అనుకుందాం, z2 అనుకుందాం. z1 + z2 అంటే ఏమవుతుంది చెప్పండి, a1 + a2 అంటే -6 + 10, b1 + b2 5 + -4. అర్థమైందా? రియల్ పార్ట్స్ని యాడ్ చేయాలి, ఇమాజినరీ పార్ట్స్ని యాడ్ చేయాలి, లేకపోతే a1 a2ని యాడ్ చేయాలి, b1 b2ని యాడ్ చేయాలి. క్లియరా? సో z1 + z2 = -6 + 10 అంటే -4, 5 - 4 which gives -4, -1. సో మనకు ఎంత వచ్చింది, ఈ మొత్తం కాంప్లెక్స్ నెంబర్ అంటే ఈ రెండింటిని సాల్వ్ చేస్తే ఇది వచ్చింది. ఇప్పుడు దీనికి ఇన్వర్స్ ఏమవుతుంది చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనము z అనుకుందాం, z1 + z2ని మళ్ళీ z అని రాస్తున్నాం. ఇప్పుడు దాని ఇన్వర్స్ ఏమవుతుంది, -z. సో -z ఈజ్ నథింగ్ బట్ -4, -1. చూడండి ఇక్కడ -z అని పెట్టినా కదా, అంటే ఏకి మైనస్ పెట్టాలి, బీకి మైనస్ పెట్టాలి, విచ్ కమ్స్ అవుట్ టు బి 4, 1. సో 4, 1 వచ్చేసి ఆన్సర్. ఓకేనా? మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. మన కాంప్లెక్స్ నెంబర్ ఆర్డర్డ్ పేర్ ఫామ్లో ఇచ్చిండు, a + ib ఇవ్వలేదు. జస్ట్ ఈ రెండు యాడ్ చేయాలి, ఈ రెండు యాడ్ చేయాలి. క్లియరా? నెక్స్ట్ ఇంకొక రకం, జాగ్రత్తగా చూడాలి మీరు. ఇంకొక రకం ఏంది చెప్పండి. ఇప్పుడు 2, 1 ఉంది, -4, 6 ఉంది. క్లియర్గా చూడండి. ఇక్కడ మధ్యలో ఏముందంటే ఇంటూ అని అర్థం. సో ఇంటూ ఎట్లా చేస్తామంటే మనకు ఫార్ములా ఉంది, z1 × z2 = a1 a2 -b1 b2, a1 b2 + a2 b1. ఈ ఫార్ములాస్ నేను మీకు చెప్పిన, ఎవరికైనా రాకపోతే ఒకసారి చూసుకోండి. ఓకే, సో a1 a2 అంటే 2 × -4 b1 b2 అంటే 1 × 6, a1 b2 అంటే 2 × 6 + a2 b1 అంటే -4 × 1. క్లియరా? -8 -1 × 6 -6, 12 -4 × 1 -4. సో విచ్ కమ్స్ అవుట్ టు బి -14, 12 - 4 అంటే 8. సో దీనికి మీరు ఇన్వర్స్ అప్లై చేయండి. సో -14, -8 విచ్ కమ్స్ అవుట్ టు బి 14, -8. సో ఇది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను నేను. సింపుల్. మనకి ఆర్డర్డ్ పేర్ ఫామ్లో ఇచ్చి కన్ఫ్యూజ్ చేయాలనుకుంటూ, కానీ మనం ఇవి కూడా సాల్వ్ చేసినాం కాబట్టి నథింగ్ టు వరీ. సో మనకు అడిటివ్ ఇన్వర్స్ అయిపోయింది. మళ్ళీ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కూడా అడుగుతుండు. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏంది, చాలామందికి డౌట్. సో మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే రాస్తున్నాను చూడండి. ఇఫ్
Z is equals to a plus ib is a complex number belongs to C, then multiplicative inverse of Z is 1 by Z. ఓకే, అడిటివ్ ఇన్వర్స్ ఏంది మైనస్ జెడ్, మళ్ళీ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంది జెడ్కి 1 by Z. సో ఇప్పుడు మనకి జెడ్ ఇచ్చిండు, మనం ఏం కనుక్కోవాలి, దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కనుక్కోమన్నాడు అంటే 1 by Z కనుక్కోవాలి, అంటే 1 by 7 + 24i కనుక్కోవాలి. సో ఎట్లా కనుక్కుంటాం చూడండి జాగ్రత్తగా. సో ఇది కంప్లీట్ అయిందని అనుకుంటున్నా. సో రబ్ చేసేస్తున్నా. ఒక్క నిమిషం. క్వశ్చన్ మనం తప్పు రాసుకున్నానా? 7 + 24 అయ్యానా? 1 minute. ఓకే, చలో. ఓకే, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. కొంచెం కన్ఫ్యూజన్ ఉండే, క్వశ్చన్ కరెక్టా కాదా, ముందు ఆన్సర్లు కూడా ఒకసారి చూసినాం మనం చేసింది కరెక్టో కాదో అని. చలో కరెక్టే. కొన్నిసార్లు తెలియకుండా మిస్టేక్స్ అయిపోతాయి అన్నమాట. సో మళ్ళీ నేను మిమ్మల్ని మిస్గైడ్ చేసినట్టు అవుతుంది కాబట్టి సో ఐ విల్ చెక్అవుట్ ఫర్ ఆన్సర్స్. సో ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ రాంగ్ ఐ విల్ లెట్ యూ నో ఇట్ సెల్ఫ్. చలో 7 + 24i. ఇప్పుడు దీన్ని Z అనుకుంటే మనము దీని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమైపోతుంది 1 by Z, విచ్ ఈజ్ నథింగ్ బట్ 1 by 7 + 24i. సో ఈ 1 by 7 + 24iని ఎట్లా సాల్వ్ చేస్తామంటే సింపుల్. మీకు ఏం చెప్పినా నేను, ఫ్రాక్షన్ వచ్చిందా, మనకు ఫ్రాక్షన్ ఉందా, సీదా రేషనలైజింగ్ చేసేసేయాలి. రేషనలైజింగ్ దేంతో చేయాలి, దాని కాంజుగేట్ తోటి. సో కింద మనకి ఏముంది 7 + 24i, దాని కాంజుగేట్ ఏంది 7 - 24i by 7 - 24i. సో మీది ఎంత వస్తుంది 7 - 24i by 7 + 24i into 7 - 24i అంటే a + b into a - b ఎంత a² minus b². క్లియరా? చలో. సో 7 - 24i by 7² అంటే ఎంత 49 minus 24i² అంటే 24² is 576, i² అంటే i². సో 7 - 24i by 49 minus 576 into i² అంటే ఎంత -1. సో 7 - 24i by 49 minus into minus plus 576. సో మొత్తానికి మనకి ఏమొస్తుంది చెప్పండి, 49 + 576 అంటే 625. సో 7 - 24i by 625 సపరేట్ రాసేస్తున్నా. 7 by 625 minus 24i by 625. సో ఒకసారి చెక్ చేద్దాము కరెక్టో రాంగో. చలో కరెక్టే వచ్చింది. సో క్లియర్గా అర్థమైందా? ఈ విధంగా మనం మనకి ఫ్రాక్షన్ కనిపించిందా మనం రేషనలైజ్ చేసుకోవడానికి చూడాలి. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ i⁻⁻35. వామ్మో, ఈ i⁻⁻35 ఏందిరా బాబు అంటారా? ఓకే, సో i⁻⁻35 దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏంది సింపుల్ 1 by Z, 1 by i⁻⁻35 అనమాట. ఓకే, సో 1 by i⁻⁻35 అంటే 1 by i⁻35. ఎట్లా చెప్పండి, x⁻−1 అంటే ఏంది 1 by x కదా. సో ఇది కూడా అంతే. సో మీదికి తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుంది i⁻35 అవుతుంది. ఎట్లా చెప్పండి, ఇది మీదికి పోతే రెసిప్రోకల్ అవుతుంది కాబట్టి i⁻35. సో ఇప్పుడు i⁻35ని ఎట్లా సాల్వ్ చేస్తామంటే సింపుల్, మల్టిప్లై అండ్ డివైడ్ బై i చేస్తున్నాం. ఓకే, కింద i ఉందనుకోండి, మల్టిప్లై అండ్ డివైడ్ బై i చేస్తున్నా.
ఓకేలే ఏం అనుకోకండి, జస్ట్ మల్టిప్లై అండ్ డివైడ్ బై ఐ. దీనివల్ల మనకేం ప్రాబ్లం ఉండదు, ఐ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఈక్వేషన్ ఏం ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు, ఎఫెక్ట్ చేయట్లేదు మనం. చాలు, మీదేమొస్తుంది ఐ పవర్ 36 బై ఐ. సో ఐ పవర్ 36 అంటే మనం ఈ సమ్లో నేను కూడా చాలా డిస్కస్ చేసినాం మేము ఎట్లా రాయాలో. ఇట్లా కూడా రాసుకోవచ్చు, ఇట్లా కూడా రాసుకోవచ్చు, ఇట్లా కూడా రాసుకోవచ్చు. సో మనకి ఏ విధంగా ఈజీగా ఉంది, ఐ పవర్ 4 అంటే 1 కాబట్టి 1 పవర్ 9 నేను ఇట్లా రాసుకోవాలనుకుంటున్నా. ఓకే, మనకి ఈజీ అవుతుందని. సో ఐ పవర్ 4 హోల్ పవర్ 9 బై ఐ. సో ఐ పవర్ 4 ఎంత 1, సో 1 బై ఐ. ఓకే, సో 1 అంటే ఏం రాసుకోవచ్చు మళ్ళీ మనము, ఐ పవర్ 4 రాసుకోవచ్చా, ఎస్, బై ఐ. ఐ క్యాన్సిల్ అయితే ఐ క్యూబ్ అంటే ఏంది మైనస్ ఐ. సో ఈ విధంగా మనకి ఎప్పుడైతే ఇంటిగ్రల్ పవర్స్ ఆఫ్ ఎన్ తెలుస్తుందో క్లియర్గా అర్థమైపోతుంది. చూడండి, నేను ఐ పవర్ 36ని ఇన్ని విధాలుగా రాసుకున్నాను. ఇందులో నాకు ఇప్పుడు ఐ స్క్వేర్ అంటే -1 పవర్ 18, ఎందుకు అంత టెన్షన్. ఐ క్యూబ్ పవర్ 12, ఐ క్యూబ్ అంటే -i పవర్ 12 ఏందో తెలియదు. ఐ పవర్ 4 అంటే 1 పవర్ 9 1. సో మనం ఇందులో ఎట్లన్నా రాసుకోవచ్చు 36ని 3 ఐ క్యూబ్ హోల్ పవర్ 12, ఐ పవర్ 4 హోల్ పవర్ 9. కానీ మనకు రాసుకున్న దాంట్లో ఏది ఈజీ అవుతుందో మనం చెక్ చేసుకోవాలి. అందుకే మీకోసం అన్నీ రాసిన. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు? వెరీ 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 సింపుల్. చలో, ఇంకా దీని తర్వాత వచ్చేది ఇప్పుడు ఏవైతే చేస్తామో అవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మీరు వీలైనంత మట్టుకు ఇవి ఫోకస్ చేసి వింటే మీకే ఈజీ అయిపోతుంది. ఓకేనా? కొంచెం రష్ కొడుతున్నా, బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఎందుకంటే ముందు నేను మీకు చాలా స్లోగా చెప్పిన. చలో, మన ఫస్ట్ క్వశ్చన్ ఏంది, ఫైండ్ కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ 3 + 4. ఇవన్నీ ఇచ్చిండు, ఎట్లా చేస్తామో చూద్దాం. ఓకే, ఫస్ట్ది z = 3 + 4a. దీనికి కాంప్లెక్స్ కాంజుగేట్ అంటే సింపుల్. నేను మీకు ఏం చెప్పిన, ఒక కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చినప్పుడు దాని కాంజుగేట్ ఎట్లా కనుక్కోవాలి. చూడండి, మనకి ఈ రెండింటి మధ్యలో సింబల్ ఏముంది, ప్లస్, అక్కడ మైనస్ పెడితే చాలు. దట్ ఈస్ నథింగ్ బట్ కాంజుగేట్. z⁻ = 3 - 4a అనమాట. సింపుల్, ఏం చేయని అవసరం లేదు. నెక్స్ట్ 3 + 4a × 2 - 3a. నెక్స్ట్ క్వశ్చన్ 3 + 4a × 2 - 3a. సో ఇక్కడ మనకి మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి 2 కాంప్లెక్స్ నెంబర్స్ ఏమంటారు, 2 కాంప్లెక్స్ నెంబర్స్ని ఇచ్చిండు కాబట్టి మల్టిప్లై చేద్దాం. ఫస్ట్ వాటిని డైరెక్ట్ రాసుకోలేం. 3 × 2 = 6, 3 × -3 - 9i, 4i × 2 8i, 4i × -3i -12i². సో 6 - 9i + 8i -12 × i² అంటే -1 కదా. సో 6 - 9i + 8i అంటే -i, మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్, సో +12. 6 + 12 అంటే 18 - i. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి ఇది వచ్చింది కాబట్టి ఈ కాంప్లెక్స్ నెంబర్కి కాంజుగేట్ అయింది, మధ్యలో ఏముంది, మైనస్ ఉంది. సో సింపుల్గా దీన్ని z అనుకోండి, z⁻ ఏమవుతుంది 18 + i, అంతే, ఇంకేముండదు. నెక్స్ట్ 2 + 5i × -4 + 6i. ఇది కూడా అంతే, సేమ్ లైక్ ప్రీవియస్ వన్. మల్టిప్లై చేయాలి. 2 × -4 ఎంత, -8. 2 × 6i ఎంత, 12i. 5i × -4 అంటే ఎంత, -20i. 5i × 6i ఎంత, 5 × 6 30, i × i i². క్లియరా? సో -8 + 12i -20i అంటే -8i + 30 × i² అంటే -1 కదా. సో -8 - 8i -30, -8 - 30 అంటే -38 -8i. సో z ఇది వచ్చింది. మళ్ళీ z⁻ ఏమవుతుంది, మీరు ఇక్కడ మైనస్ వచ్చింది కదా అంటే ఇక్కడ కూడా ప్లస్ పెడతా అంటే తప్పు. కాంజుగేట్ అంటే ఓన్లీ రియల్ పార్ట్కి ఇమాజినరీ పార్ట్కి మధ్యలో సింబల్ ఏదైతుందో అది చేంజ్ చేయడం అంతే. సో z = -38 + 8i z⁻. క్లియరా? చలో, మన లాస్ట్ సమ్ వచ్చేసి ఏంటంటే ఇట్లాంటి సమ్స్ మనల్ని అడుగుతాడు. 5i/7 + i.
సో ఇట్లాంటివి అడిగినప్పుడే నేను ఏం చెప్పినా మీకు ఫ్రాక్షన్ వచ్చిందా రేషనలైజ్ విత్ ఇట్స్ కాంజుగేట్. సో మనకి డినామినేటర్లో ఏముంది 7 + i, రేషనలైజ్ చేయండి దాని కాంజుగేట్ తోటి, మల్టిప్లై అండ్ డివైడ్ బై 7 - i. సో 5i × 7 35i, 5i × -i -5i² బై 7 + i × 7 - i అంటే a + b × a - b a² - b². క్లియరా? సో ఏమొస్తుంది మనకి 35i - 5 × i² అంటే 5 × i² అంటే -1 కాబట్టి 7² 49 -i² అంటే -1 కాబట్టి -1 పెట్టేద్దాం. సో 35i + 5/50 అనమాట. సో మొత్తానికి మనకి ఏమొస్తుంది 5/50 + 35/50i. దీనికి కాంజుగేట్ ఏంది 5/50 - 35/50i. సో ఈ విధంగా మనము ఒక్కొక్క సమ్ ఇట్లా నీట్గా సాల్వ్ చేసుకుంటూ పోతే అర్థమైపోతుంది. సో ఈ చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నీ ప్రీవియస్ ఇయర్ రావడము, లేకపోతే కొంచెం డిఫరెంట్ ఉండడము, అట్లాంటి సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నిటి తీసుకొని నేను మీకు చెప్పిన. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియో ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో. రైట్.